వెల్కమ్ టు ది ప్రాఫిట్ ప్లేబుక్. ఈరోజు బిజినెసెస్ కేస్ స్టడీ యాదాని గురించి అంటే డెటాల్ వర్సెస్ సాల్వాన్ గురించి. అవి రెండు యాంటీసెప్టిక్ బ్రాండ్స్. దాని మార్కెటింగ్ పొజిషన్ గురించి, ఇంకోటి దాని బిజినెసెస్ స్టాటిస్టిక్ గురించి తెలుసుకునే ముందు, స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, నచ్చుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు డెటాల్ అండ్ సాల్వాన్ ప్రోడక్ట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. లైక్ డెటాల్ ప్రోడక్ట్ స్ట్రాటజీ ఏముందంటే వెరైటీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అది లైక్ ఎట్లా అంటే సోప్స్, యాంటీసెప్టిక్ లిక్విడ్స్, హ్యాండ్ వాషెస్, సర్ఫేస్ క్లీనర్ అండ్ ఈవెన్ వాళ్ళు ప్లాస్టర్స్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్ చేసినారు. లైక్ యాంటీసెప్టిక్లో అని చెప్తున్నా కదా, ఆ యాంటీసెప్టిక్లో మెయిన్లీ వాళ్ళు ఆ కెమికల్ యూజ్ చేస్తారంటే క్లోరోజైలినాల్ అనే కెమికల్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే అది ఎక్కువ డ్యామేజ్ జెమ్స్ని కిల్ చేస్తుంది 99.9%. సాల్వాన్ ప్రోడక్ట్ స్ట్రాటజీ గురించి వచ్చేస్తే వీళ్ళు మెయిన్లీ ఫోకస్ చేసేది రెండే రెండు ప్రోడక్ట్స్ గురించి, యాంటీసెప్టిక్స్ లిక్విడ్స్ మరియు ఇది సోప్స్ గురించి మాత్రమే. వీళ్ళు సాల్వాన్ కంపెనీ మొత్తం ఫోకస్ అండ్ టార్గెట్ చేసేది ఇవి రెండు ప్రోడక్ట్స్ గురించే. వీళ్ళు ఎక్కువ నాకు అంతగా తెలుగు రాదు, ఏమనుకోద్దండి, నేను లిటిల్ బిట్ ట్రయింగ్ తెలుగు. ఇప్పుడు బ్రాండింగ్ అండ్ పొజిషనింగ్ గురించి వచ్చేస్తే డెటాల్ ఎట్లా బ్రాండింగ్ చేసుకుంటుందంటే మోస్ట్ ట్రస్టబుల్, ఇండియాలో ఎక్కువ ట్రస్ట్ చేసేది డెటాల్ని మాత్రమే. అంటే లైక్ మదర్ అండ్ సన్ యాడ్స్ ఉన్నాయి కదా, అట్లా. ఇంకోటి వచ్చేసి వాళ్ళు కౌంటర్ ఎట్లా ఇచ్చినారంటే సాల్వాన్కి జలెంగాతో చలేగా అని, నెక్స్ట్ హర్ట్స్ వెన్ ఇట్స్ వర్క్స్ అని, ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంటాయి కదా. వాళ్ళు మొత్తం యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ బ్రాండింగ్స్, ఇంకోటి వచ్చేసి యాడ్స్ వేయించుకోవడము, మొత్తం ఇట్లాంటి డెటాల్ బ్రాండింగ్ అండ్ పొజిషనింగ్ చేసుకుంటుంది. మరి ఇంకోటి వీళ్ళు వచ్చేసి డెటాల్ వాళ్ళు ఎట్లా యాడ్స్ చూపిస్తారంటే మదర్ లైక్ సన్స్ కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చేసే వాళ్ళు ఎప్పుడైనా మనం కింద పడితేనే కదా, సైకిల్ నుంచి కింద పడితేనే కదా నేర్చుకునేది అనే కాన్సెప్ట్ వీళ్ళది, డెటాల్ వాళ్ళది. సాల్వాన్ వాళ్ళది ఎట్లా అంటే మొత్తము ఆపోజిట్. వీళ్ళు ఏమి కింద పడితేనే మనం నేర్చుకోగలమా? కింద పడకుండా కూడా మనం నేర్చుకోగలం కదా. మనకి నొప్పి తాకితేనే అది దెబ్బ మానుతుంది? లేదు కదా. నొప్పి లేకున్నా కూడా దెబ్బ మానుతుంది కదా అనే కాన్సెప్ట్ సాల్వాన్ వాళ్ళది. మొత్తం ఆల్టర్నేటివ్ ఉంటుంది వీళ్ళది. డెటాల్కి మొత్తం ఆల్టర్నేటివ్ సాల్వాన్ చేస్తుంటుంది. ఇప్పుడు ప్రైజింగ్ స్ట్రాటజీకి వచ్చేస్తే, ఇప్పుడు ప్రైజింగ్ స్ట్రాటజీలో డెటాల్ ప్రీమియం ప్రైజింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అది ఎక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే బ్రాండ్స్ వాల్యూ దగ్గర, ఇంకోటి వచ్చేసి ప్రోడక్ట్ క్వాలిటీ దగ్గర. మొత్తం వాళ్ళు ఎంప్లాయీస్ కూడా వాళ్ళ దగ్గర సైంటిస్ట్స్ ఒకటి వచ్చేసి, ఇంకోటి వచ్చేసి ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఉంటారు, ఇంకోటి వచ్చేసి వాళ్ళ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ ఒక్కొక్కసారి డబ్బా షేప్లో వస్తుంటుంది, ఒక్కొక్కసారి రౌండ్ షేప్లో వస్తుంటుంది వాళ్ళ ప్రోడక్ట్. లైక్ అది కావాలన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి అవి మిషనరీ ఉంటాయి కదా, ఆ మిషనరీకి ఎక్కువ అమౌంట్ అనవసరంగా ఖర్చునే కదా, కానీ ఎక్కువ ప్రీమియం ప్రైజింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. లైక్ సైంటిస్ట్స్ ఉంటారు కదా, ఇంకోటి ల్యాబ్ టెక్నీషియన్స్, వాళ్ళకి శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సాల్వాన్ విషయంకి వచ్చేస్తే సాల్వాన్ ఇప్పుడు ఏం చేసిందంటే మొత్తం లోవర్ ప్రైసెస్, అది డెటాల్ చాలా ప్రైసెస్ పెట్టింది కదా, అది మార్కెట్ క్యాప్చర్ చేసుకొని ఇది సాల్వాన్ లోవర్ ప్రైసెస్ దాన్ డెటాల్ కన్నా తక్కువ ప్రైస్ పెట్టి అది ఎక్కువ టార్గెటింగ్ ఎవరిని చేసిందంటే లో టు మిడ్ ఇన్కమ్ కన్స్యూమర్స్ ఉంటారు కదా, వాళ్ళని టార్గెటింగ్ చేసింది. లైక్ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టిండారు అప్పుడు, సాల్వాన్ వాళ్ళు ఒక ఆఫర్ ఉండే, మాల్స్లో అయినా మెడికల్ షాప్స్లో అయినా బై 3 and get 1 ఫ్రీ అనే వాళ్ళు ఆఫర్ పెట్టినారు. అప్పుడు మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది, సేల్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి సాల్వాన్కి. తర్వాత మార్కెట్ షేర్స్ కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడుకి సాల్వాన్.
బై 3 అండ్ గెట్ 1 ఫ్రీ అన్నారు కదా, అప్పుడు అవి తీసుకున్న వాళ్ళకి స్మాల్ శాచర్స్ హ్యాండ్ వాషెస్ కూడా ఇస్తున్నారు. అప్పుడు సాల్వాన్ వాళ్ళు అప్పుడు చిన్న హ్యాండ్ వాషెస్ కూడా దాంతో పాటే ఇచ్చిన. అప్పుడు మార్కెటింగ్ చాలా అయింది సాల్వాన్కి. డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ కంపేర్ టు ది సాల్వాన్, డెటాల్కి చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఎంత ఉందంటే డెటాల్కి డిస్ట్రిబ్యూషన్లో 120+ కంట్రీస్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది. లైక్ రూరల్స్ ఏరియాస్ కూడా కవర్ చేసింది. అది ప్రోడక్ట్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉందంటే సూపర్ మార్కెట్స్ అండ్ మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ అండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కూడా అవైలబిలిటీ ఉంది డెటాల్ వాళ్ళ ప్రోడక్ట్. అండ్ ఆల్సో హ్యావ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ విత్ మెనీ డిస్ట్రిబ్యూటర్స్ సప్లయింగ్ రిటైల్ అవుట్లెట్స్, సూపర్ మార్కెట్ అండ్ హాస్పిటల్స్, mainly focusing on effectively focusing on SKU management and online availabilities. బ్రాండ్ ఫోకసింగ్ ఎక్కువ ఫోకస్ ఎక్కడ చేస్తుందంటే అర్బన్ ఏరియాస్లో అండ్ హాస్పిటల్ ఛానల్స్లో చేస్తుంది. సాల్వాన్ మొత్తం ఫోకసింగ్ మొత్తం అర్బన్ ఏరియాస్లో అండ్ హాస్పిటల్ ఛానల్స్లో మాత్రమే చేస్తుంది. అది ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటారా, మామూలుగా డెటాల్ మాదిరే చేస్తుంది. అది కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏం స్పెసిఫిక్గా చేస్తలేదు అది. ఇప్పుడు మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా డెటాల్ గురించి తెలుసుకుందాం. డెటాల్ చాలా పెద్ద అమౌంట్ పే చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ గురించి. లైక్ టీవీస్, రేడియోస్, డిజిటల్ అండ్ సోషల్ మీడియాస్, ప్రింట్స్. ఇట్ ఇంటిగ్రల్స్ సోషల్ కాజెస్ లైక్ హైజెనిక్ ఎడ్యుకేషన్స్ ఆర్ స్వచ్ఛ భారత్ మిషన్స్ ఇన్ ఇండియాస్ బిల్డ్ ఎమోషనల్లీ కనెక్ట్స్. సాల్వాన్ విషయంకి వచ్చేస్తే సాల్వాన్ ఎట్లా మార్కెటింగ్ చేస్తుందో, ఎట్లా ప్రమోషన్ చేస్తుందో ఇప్పుడు చెప్తాను. ట్రేడ్ ఆఫర్స్ అండ్ కన్స్యూమర్ ప్రమోషన్స్ని వీళ్ళు ఎక్కువ నమ్ముతారు. అంటే వాళ్ళకి పీపుల్స్కి లైక్ ఫ్రీ శాంపుల్స్ ఇవ్వడము, వాళ్ళ ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్ ఇవ్వడము. ఇంకా వచ్చేసి వాళ్ళు ఎక్కువ యాదాన్ని నమ్ముతారంటే అంటే మనం నోటితో చెప్పే ప్రమోషన్స్ ఎక్కువ అవుతుందంట. లైక్ ఎట్లా అంటే బిగ్ బజార్ అండ్ డిమార్ట్ ఉంది కదా, బిగ్ బజార్ ఎక్కువ ప్రమోషన్స్ చేసింది. అంటే లైక్ వాళ్ళు టీవీలో అయినా యాడ్స్లో అయినా ఎక్కువ బిగ్ బజార్. ఆ డిమార్ట్ ఏం చేసింది, తక్కువ ప్రైస్ పెట్టి కస్టమర్స్తోని మౌత్ ప్రమోషన్స్ చేయించుకుంది. ఇట్స్ మార్కెటింగ్ స్పెండ్స్ అండ్ విజిబిలిటీస్ ఆర్ జనరల్లీ లోవర్ దాన్ ది డెటాల్. ఫైనల్లీ సమ్మరీ. Detail strategy is the leveraged brand trust, wide varieties product and strong marketing like cultural relevance and globally distributions maintains a market leadership despite Salvan aggressive positioning or gentleness and pricing. Salvan penetrations, pricing and non-stickily USP worked well initially but faced challenges to limited brand building investment and detail related to hygienic products. Thank you for watching this video till end. I hope you all understood this video. మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.